ఉన్న సమస్యల నుంచి మొత్తం డైవర్షన్, లాకప్ డెత్ నుంచి డైవర్షన్, రకరకాల డైవర్షన్ కార్యక్రమాలు చేసి ఇవాళ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది రాష్ట్ర ప్రజానీకానికి చాలా ప్రమాదకరమైనటువంటి అంశం. దీని మీద దృష్టి సారించుకోకుండా నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు రండి, మీరు దమ్ముంటే ప్రభుత్వం ఎలాంటి హత్యలు చేసిందో, దారుణమైన హత్యలు, దాని మీద ఎంక్వైరీకి మీరు సిద్ధమా అంటే ఎంక్వైరీకి సిద్ధం కాదు. సిబిఐ ఎంక్వైరీ వేస్తారంటే వేయరు, సిట్టేస్తారు, సిట్టేసి దాన్ని ఇష్టం వచ్చినట్టుగా కలగాపొలగం చేసేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి అంశంగా నేను రాష్ట్రంలో భావిస్తున్నాను. పోలీస్ యంత్రాంగం అంతా కూడా వారి చేతుల్లో పెట్టుకున్నారు. జెన్యూన్గా కేసులు పెట్టేటువంటి పరిస్థితి లేదు. ఎన్ని కంప్లైంట్స్ ఇచ్చినా చెత్తబుట్టలో పారేస్తున్నారు. వాళ్ళు మాత్రం ఫ్యాక్ట్స్ లేకోకుండా కంప్లైంట్ చేస్తే ఎస్సీ ఎస్టీ కేసులు పెడుతున్నారు. ఇది పోలీసుల్ని చూపించి భయపెట్టాలనేటువంటి పరిస్థితిలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం దిగజారిపోయింది. ఈ దిగజారిపోయినటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని నిజంగా ఇవాళ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి చూస్తుంటే లా అండ్ ఆర్డర్ పరిస్థితి కానీ వీటికి భగవంతుడు కాపాడాల్సిందే అనేటువంటి పద్ధతిలో ఉంది తప్ప చట్టం ప్రకారం ఈ ప్రభుత్వం నడవడం లేదు, పోలీసు యంత్రాంగం నడవడం లేదు. ఇది చాలా ప్రమాదకరమైన దశకు ఈ రాష్ట్రం పోతుంది. కాబట్టి ప్రజలు దీన్ని ఆలోచించాలి, మేధావులు దీన్ని ఆలోచించాలి. ఇలాంటి ఉత్తుత్తి క్యాబినెట్ మీటింగులు పెట్టడం, అసలు విషయాలు లేకుండా కొసల విషయాల గురించి మాట్లాడడం, ప్రజల్ని డైవర్ట్ చేసేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. సంక్షేమాలు పోయాయి, అన్నీ పోయాయి. కాబట్టి ప్రజలు దీని మీద ఆలోచన చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని వ్యక్తిత్వహనాలు మీరు మానుకోండి. మేము వ్యక్తిత్వహనాలు చేసే కార్యక్రమంలో మేము లేము, మేము ప్రజల పక్షాన నుండి పోరాడాలనేటువంటి ఉద్దేశంతో ముందుకు వెళుతున్నాం. ఎక్కడ ఏది జరిగినా ప్రభుత్వం ఎక్సెస్గా ప్రవర్తిస్తే, పోలీసులు ఎక్సెస్గా ప్రవర్తిస్తే వాళ్లకు వ్యతిరేకంగా ఉద్యమ రూపాన్ని ఇచ్చి ప్రజల్లోకి తీసుకువెళ్ళి ప్రభుత్వాన్ని కట్టడి చేసి పోలీస్ యంత్రాంగాన్ని కూడా కట్టడి చేయాలనేటువంటి ప్రయత్నం మేము చేస్తున్నాం. అన్ని విధాలా చేస్తాం. మాలో ఏ విధమైన తేడా లేకోకుండా పోరాడతామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు డైవర్షన్ పాలిటిక్స్ మానేసి క్యాబినెట్లో మంచి నిర్ణయాలు తీసుకోవాలి. తీసుకోకపోతే మీకు కాలం చెల్లినటువంటి రాజకీయ పార్టీగా మీరు దిగజారిపోతారని మాత్రం ఈ సందర్భంగా హెచ్చరించదలుచుకున్నాను. చాలా సార్లు డిప్యూటీ సీఎం